హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అమ్మ చేతిలో మన ఊరు వంట. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కడ్డీ ఉప్పు చేపల చింత చిగురు కర్రీ. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూను రుచికి సరిపడా వేసుకోవాలి. కుక్కర్లో చింత చిగురు ఎండు చేపలు ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకని కుక్కర్లో వేస్తున్నా. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న కడ్డీ ఉప్పు చేపలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చింత చిగురు కడ్డీ ఉప్పు చేపలు చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. 1 స్పూన్ కారం, స్పూన్ చిన్నది నేను 2 స్పూన్స్ వేసాను. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకొని గిన్నెలో హాఫ్ తీసుకున్నాను వాటర్. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ పెట్టుకుంటే కడ్డీ ఉప్పు చేపలు చింత చిగురు కర్రీ రెడీ అండి. చూడండి, ఇలా విజిల్ పెట్టుకొని మనం 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే చేప మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇలా రెడీ అయింది. ఇందులోకి పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మూత కొంచెం ఆరగబెట్టి ఇలా దగ్గరికి చేసుకోవాలి. కర్రీ దగ్గరికి అయితేనే బాగుంటుంది. ఇంతండి, చింత చిగురు కడ్డీ ఉప్పు చేపల కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్.